ఇక తూర్పుగోదావరి జిల్లాలో రెచ్చిపోతున్న మెడికల్ మాఫియా దాన్ని గుర్తించిన డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే మందులను మెడికల్ షాపుల్లో అమ్మేస్తున్నారు. జిల్లాలో విచ్చలవిడిగా వయాగ్రా టాబ్లెట్, అబార్షన్ కిట్ల అమ్మకాలు జరుగుతున్నాయి. మెడికల్ షాపుల్లోనే కాదు ఆర్ఎంపీలు, పీఎంపీల వద్ద నిషేధిత మందులు, కిట్లు కనిపిస్తున్నాయి. వీటిని ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరకు విక్రయించి లాభాలు గడిస్తోంది మెడికల్ మాఫియా. ఇక దీంతో రాజమండ్రిలోని మెడికల్ షాపుల్లో డీసీఏ అధికారులు దాడులు చేస్తున్నారు. డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు దాడులు చేస్తుండటంతో నగరంలో పలు మెడికల్ షాపులు మూతపడ్డాయి. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, అసలు ఇంత నిషేధిత డ్రగ్ కానీ మెడిసిన్ కానీ ఎక్కడి నుంచి స్టాక్ అంతా తీసుకొస్తున్నారు? ఇది నిషేధితం అయినప్పటికీ ఇంత స్టాక్ ఎందుకు అసలు ఎక్కడైనా కూడా స్టోర్ చేస్తున్నారు? ఏంటి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్? ప్రియా, గోదావరి జిల్లాల్లోని మెడికల్ మాఫియా ఆగడాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఇక్కడ చూస్తున్నట్లయితే ఇక్కడ నిషేధితమైన ఈ వయాగ్రా టాబ్లెట్లు కానీ అలాగే అబార్షన్కి సంబంధించిన కిట్లు కానీ విచ్చలవిడిగా విక్రయాలు కొనసాగుతున్నాయి. అయితే ఈ విషయం బయటపడడంతో దీంతో డ్రగ్స్ అధికారులు అయితే పెద్ద ఎత్తున ఇక్కడ రాజమండ్రిలో దాడులు కూడా నిర్వహించడం జరుగుతున్నది. అయితే ఇది కేంద్రంగా హైదరాబాద్ నుంచి ఇక్కడికి వయాగ్రా టాబ్లెట్లు కానీ అలాగే అబార్షన్ టాబ్లెట్లు కానీ ఇక్కడికి తీసుకుని రావడం జరుగుతున్నది. ఒక ముఠా దీన్ని అంతటి కూడా పనిచేస్తుందని చెప్పేసి తెలుస్తున్నది. అవి హైదరాబాద్ నుంచి రాజమండ్రి వస్తుంటే రాజమండ్రి నుంచి ఉభయ గోదావరి జిల్లాల నలుమూలలకు కూడా ఇక్కడి నుంచే పంపించడం జరుగుతున్నది. కొన్ని మెడికల్ షాపుల్లోనే వీటిని విక్రయిస్తున్నారు. అలాగే ఆర్ఎంపీ డాక్టర్లతో పాటు ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అంటే పిఎంపీలు కూడా వాళ్ళ దగ్గర కూడా ఇవి జరుగుతున్నాయని చెప్పడం జరుగుతున్నది. ఎక్కువగా చూసినట్లయితే వీళ్ళు 50 సంవత్సరాలు పైబడిన ముసలి వాళ్ళు కానీ అలాగే షుగర్ పేషెంట్లు ఉన్న వాళ్ళు కానీ సెక్స్ సామర్థ్యాన్ని పెంచుకోవడం కోసం ఈ వయాగ్రా టాబ్లెట్లని ఎక్కువగా వినియోగిస్తున్నట్లుగా తెలుస్తున్నది. వాటిని కూడా సీక్రెట్గా ఇక్కడ విక్రయాలు అనేది జరుగుతున్నది. అయితే కొన్ని మెడికల్ షాపుల్లోనే మాత్రమే దొరకడంతో వీటికి డిమాండ్ ఎక్కువగా ఉన్నది. దీంతో ఇక్కడ ధర కూడా కేవలం దీని ధర చూసినట్లయితే ఒక టాబ్లెట్ వచ్చి 20 రూపాయల వరకు ఉంటుంది. అయితే దీన్ని చూసినట్లయితే 200 రూపాయల వరకు కూడా దీన్ని విక్రయించడం జరుగుతున్నది. అయితే షాపులకైతే ఇక్కడ కొంతమంది ముఠాగా చేరి ఆ ముఠాల ద్వారాగా వాటిని మోటార్ సైకిల్ మీద పట్టుకుని వెళ్ళి ఆ షాపుల దగ్గరికి వెళ్ళి విక్రయాలు జరుగుతున్నట్లుగా తెలుస్తున్నది. అయితే దీంతో ఈ సమాచారం తెలియడంతో దాంతో నిన్న ఎక్కడైతే జంగారెడ్డిగూడెం, కోయిలగూడెం వాటి దగ్గర ఎక్కడైతే డ్రగ్స్ అధికారులు దాడులు చేశారో ఆ దాడుల్లో వచ్చిన సమాచారం మేరకు కూడా ఇక్కడ రాజమండ్రి వ్యాప్తంగా కూడా ఈ దాడులు అనేది కొనసాగుతున్నది. అన్ని మెడికల్ షాపుల దగ్గర కూడా చేస్తున్నారు. ఇక్కడ ఎలాగైతే డ్రగ్స్ అధికారులు దాడులు చేస్తున్నారని చెప్పి తెలియడంతో కొన్ని షాపులు అయితే మొత్తం మూసివేయడం జరిగింది. మన ప్రస్తుతం రాజమండ్రి దేవీ చౌక్లో చూస్తున్నాం. ఈ దేవీ చౌక్లో చూసినట్లయితే ఈ దేవీ చౌక్లోనే ఇక్కడ అన్ని షాపులు కంటే అంటే ఆదివారం అయినప్పటికీ కూడా ఇక్కడ మెడికల్ షాపులు అన్ని మట్టికి తెరిచి ఉంటాయి. అయితే ఇక్కడ కేవలం చూసినట్లయితే ఈ రోజు 2 షాపులు మాత్రమే ఇక్కడ తెరిచి ఉన్నాయి. అయితే ఇప్పుడే డ్రగ్స్ అధికారులు కూడా ఇక్కడికి వచ్చి అపోలో మెడికల్ ఫార్మసీకి సంబంధించిన అక్కడ షాపులను కూడా తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఇక్కడ తనిఖీలు నిర్వహించి ఇక్కడ నిషేధిత ఇక్కడ మెడిసిన్స్ని ఏమన్నా అమ్ముతున్నారా, అలా వయాగ్రా టాబ్లెట్లు కానీ అలాగే అబార్షన్కి సంబంధించిన టాబ్లెట్లు కానీ ఎక్కువగా విక్రయిస్తున్నారా ఏంటి అనే దాని మీద ఇక్కడ దాడులు అనేది నిర్వహించడం జరుగుతున్నది. అయితే పలు షాపులకు సంబంధించి ఉభయ గోదావరి జిల్లాలోని ఇంతవరకు కూడా 40 షాపులకు సంబంధించి మెడికల్ షాపుల్లో ఈ రకమైన టాబ్లెట్స్ కానీ మెడిసిన్స్ విక్రయిస్తున్నారని చెప్పేసి ఇక్కడ గుర్తించడం జరిగింది. అయితే ఇంకా ఈ దాడులు అనేది కొనసాగడం జరుగుతున్నది. అయితే నిన్న రాత్రి నుంచి కూడా ఇక్కడ కొన్ని మెడికల్ షాపుల పైన కూడా ఈ దాడులు అనేది కొనసాగుతున్నది. వాటికి సంబంధించి వీళ్ళ దగ్గర ఎటువంటి మెడిసిన్స్ ఉన్నది ఏంటి అనేది కూడా ఇక్కడ ఉండటం జరిగింది. అయితే ఇక్కడ మన దగ్గర ఇక్కడ చూసినట్లయితే డ్రగ్ ఇన్స్పెక్టర్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాము ఏ రకంగా ఇక్కడ జరుగుతున్నది ఇక్కడ అనేది కూడా ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్, ఎలా జరుగుతున్నది ఇక్కడ? ఏమన్నా నిషేధిత వయాగ్రా టాబ్లెట్స్ కానీ ఇక్కడ ఈ టాబ్లెట్స్ కానీ వయాగ్రా అయితే ఏమి రావు సార్. ప్రిస్క్రిప్షన్ ఉంటేనే ఇస్తామండి. అది కూడా ఇవ్వమండి. కంపల్సరీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే ఇవ్వాలి సార్, లేకపోతే ఇవ్వము సార్. అంటే ఎక్కువగా జరుగుతున్నాయి ఇక్కడ ఈ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలోని ఇక్కడైతే ఏం లేదు సార్. మాకు సేల్ తక్కువే సార్, మనకైతే లేదండి. అవి కంపల్సరీ మనం కూడా నిషేధించాం సార్. రావట్లేదు. ధరలు ఎలాగుంటాయి? ధరలు అయితే 120 రూపీస్ అలా ఉంటాయి సార్. అంత షీట్ వచ్చి. అవును సార్, 4 వస్తాయి సార్ టాబ్లెట్ షీట్కి వచ్చి. అవును సార్, 4 వస్తాయండి. ఆ బస్ని అయితే మనకు అసలు అమ్మం సార్. అది మన దగ్గర పెట్టం కూడా సార్. ఇక్కడ అపోలో ఎక్కడ కూడా పెట్టం సార్. లేదు సార్, మనకు పెట్టండి. లేదు సార్, లేదు. ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్ ఇస్తారు సార్. అవి మనకైతే లేవు సార్ ఇక్కడ. అవును సార్. వాళ్ళు చేసినాం కంపల్సరీ. వాళ్ళు వచ్చి సార్ తనిఖీ చేస్తారు సార్. మనకి ఎప్పుడు వచ్చిందో ఇండియన్ చూసుకుంటారు సార్.
అయినని బట్టి వాళ్ళు స్టాక్ ఎంత ఉంటాయని మనకు ఇమీడియట్గా కూడా క్లోజ్ చేస్తారు సార్ ఫార్మసీని. అది సార్ ఎలా జరుగుతుంది ఇక్కడ ఏంటండి ఈ డ్రగ్స్ సంబంధించి అదే మేము తనిఖీలు చేస్తున్నామండి, మార్నింగ్ నుంచి తనిఖీలు చేస్తున్నాము. ఈ అబార్టిఫికేషన్ డ్రగ్స్ అంటే గర్భ నిరోధక మందులు, సెక్స్ స్టిమ్యులెంట్ డ్రగ్స్ వాటి మీద దాడులు చేయడం జరుగుతుంది. వయాగ్రా, సువాగ్రా వాటి ట్యాబ్లెట్స్ వాటి యొక్క పర్చేజ్, వాటికి ఏమైనా బిల్స్తో కొంటున్నారా లేదా, త్రూ ప్రిస్క్రిప్షన్ అమ్ముతున్నారా లేదా, సేల్ బిల్స్ ఇస్తున్నారా లేదా దాని గురించి రెడీ చేస్తున్నాము, తనిఖీలు చేస్తూ ఉన్నాము. అంటే ఈ మెడికల్ షాప్ కానీ ఎవరికైనా ఎలాగ హెచ్చరికలు చేస్తారు? ఎవరైనా ఇటువంటి మెడిసిన్స్ కొనాలనుకుంటే ఖచ్చితంగా ప్రిస్క్రిప్షన్తోనే రావాలి. ఆ ప్రిస్క్రిప్షన్ తీసుకొని తర్వాతే సేల్ బిల్ వేసి ఆ కన్సర్న్ మెడిసిన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ప్రిస్క్రిప్షన్ లేకుండా అలా అమ్మితే చర్యలు తీసుకోవడం జరుగుతుందండి. సార్ ఆర్ఎంపీల దగ్గర, పిఎంపీల దగ్గర కూడా ఇటువంటి మెడిసిన్స్ విక్రయిస్తున్నారని చెప్పి అదే అటువంటి ఏదన్నా ఉండి వాళ్ళు అటువంటి చేస్తే వాటి మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తుంది. అంటే గతంలోని రాజానగరంలోని పండుగుంటూరు దగ్గర అక్కడ పట్టుకున్నారు, ఒక అతను పట్టుకున్నారు మెడికల్ రిప్రజెంటేటివ్. నేను వచ్చి 2 రోజులు అవుతుంది, నేను ఒక 10 days బ్యాకే జాయిన్ అయ్యాను. నేను మళ్ళీ కనుక్కొని డీటెయిల్స్ చెప్తాను మీకు. ఈ దాడులు ఇంకా కొనసాగుతాయండి? జరుగుతాయండి, జరుగుతూనే ఉంటాయి. మాకున్న ఇన్ఫర్మేషన్ బట్టి మేము దాన్ని చూసుకొని ఏ షాపులు తనిఖీ చేయాలి డిసైడ్ చేసి చేస్తామండి దాన్ని. అయితే ఇక్కడ సంబంధించి ఇక్కడ తనిఖీలు అయితే జరుగుతున్నాయి. మొత్తం తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఇక్కడ ఈ మెడికల్ షాపులన్నింటిలోనే కూడా ఈ తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. అయితే ఇక్కడ ఏవైతే మాఫియా ఉన్నది అంటే వీళ్ళు ఎవరి దగ్గర కొన్నారు, కొంతమంది ఎక్కడైతే విక్రయిస్తున్నారు, నిన్న అయితే ఏ షాపులు అయితే పంచుకున్నారో జంగారెడ్డిగూడెంలోని వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ సేకరించి వాళ్ళ దగ్గర నుంచి అంటే వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు ఇక్కడ వీళ్ళంతా కూడా ఈ దాడులు అయితే కొనసాగుతున్నాయి. వాళ్ళు ఇచ్చిన ఇది ఎక్కడెక్కడ అయితే మాఫియా గ్యాంగ్ ఉన్నదో వాళ్ళని పట్టుకొని వాళ్ళ ద్వారాగా కూడా ఎక్కడెక్కడ ఏ షాపులకి వాళ్ళు వేశారు, ఎక్కడ అయితే ఇట్లు విక్రయిస్తున్నారు, డాక్టర్ చీటీలు ఎక్కడికి ఎందుకు విక్రయిస్తున్నారు, ఎవరైతే ఆర్ఎంపీ ఉన్నారు అలాగే పిఎంపీలు ఉన్నారు వాళ్ళని కూడా గుర్తించి వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి డ్రగ్స్ అధికారులు అయితే చెప్తున్నారు. అయితే డ్రగ్స్ సంబంధించి దాడులు అయితే ఇక్కడ మొత్తం విస్తృతంగా అనేది జరుగుతున్నాయి. అయితే ఇక్కడ నుంచి కూడా అంటే ఇక్కడ మొత్తం ప్రధానంగా చూసినట్లయితే ఈ వయాగ్రా టాబ్లెట్ల వినియోగం అనేది ఇటీవల కాలంలో ఎక్కువగా పెరిగిపోవడం జరుగుతున్నది. అయితే వీళ్ళందరూ కూడా అంటే ఇది ఎక్కువగా చూసినట్లయితే 50 సంవత్సరాలు పైబడిన వ్యక్తులు కానీ అలాగే తర్వాత షుగర్ పేషెంట్లు కానీ ఎక్కువగా ఉండటం వలన ఆ షుగర్ పేషెంట్లు కూడా సెక్స్ సామర్థ్యాన్ని పెంచుకోవడం కోసం ఈ రకమైన వయాగ్రా టాబ్లెట్లు కూడా వాడుతున్నారని చెప్తున్నారు. అలాగే కొంతమంది చూసినట్లయితే అక్రమ సంబంధాల కారణంగా కూడా ఇక్కడ ప్రెగ్నెంట్లు రావటము, దీంతో ఈ గర్భనిరోధక మాత్రలు కూడా ఎక్కువగా వినియోగించడం అనేది ఎక్కువగా జరుగుతున్నది. ఈ నేపథ్యంలో అధికారులు వచ్చిన సమాచారం మేరకు దీంతో మొత్తం ఉభయ గోదావరి జిల్లాల వ్యాప్తంగా కూడా మొత్తం ఈ దాడులు అనేది మొత్తం కొనసాగుతున్నాయి. దీని మీద ఎవరైతే ఏ రకమైన నిషేధిత టాబ్లెట్లని విక్రయిస్తున్నారో వాటి మీద కఠినమైన చర్యలు చేపడతామంటున్నారు. వాళ్ళ మీద కేసులు నమోదు చేయడం కూడా జరుగుతుంది. అయితే గత కొద్ది రోజుల కింద చూసినట్లయితే రాజానగరంలోని మండలంలోని కూడా అక్కడ ఒక మెడికల్ రిప్రజెంటేటివ్ ఇంట్లో కూడా ఆయన ఆర్ఎంపీ డాక్టర్ కింద అక్కడ ఆ గ్రామంలో పనిచేస్తూ అక్కడ కూడా దొరకడం జరిగింది. దాని మీద కూడా అప్పుడు కేసు కూడా అక్కడ నమోదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో చూసినట్లయితే మెడికల్ రిప్రజెంటేటివ్ ద్వారా కూడా ఈ రకమైన మెడిసిన్స్ బయటికి వెళ్తున్నట్టుగా తెలుస్తున్నది. అయితే ఇక్కడ ఈ నేపథ్యంలోనే మొత్తం ఉభయ గోదావరి జిల్లాల వ్యాప్తంగా కూడా మొత్తం ఈ డ్రగ్స్ ఇన్స్పెక్టర్లు అయితే మొత్తం దాడులు నిర్వహిస్తున్నారు. ఈ దాడులు అంటే వాళ్ళకున్న సమాచారం మేరకు అంటే నిన్న పట్టుకున్న దగ్గర దొరికిన సమాచారం మేరకు అలాగే కొంతమందిని అదుపులో వీళ్ళ మీద కూడా కేసులు నమోదు చేస్తున్నాం, కొంతమందిని ఐడెంటిఫికేషన్ కూడా చేయడం కూడా జరిగింది. వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు కూడా ఇక్కడ ఈ రకమైన దాడులు అనేది నిర్వహిస్తున్నారు. వాళ్ళందరి మీద మొత్తం పూర్తిగా తనిఖీలు చేసిన తర్వాత ఎవరి దగ్గర అయితే ఈ వయాగ్రా మెడిసిన్స్ కానీ అబార్షన్ కిట్లు కానీ దొరికినాయో వాళ్ళందరి మీద కూడా కేసులు నమోదు చేస్తామని చెప్పేసి డ్రగ్ ఇన్స్పెక్టర్లు చెప్పడం కూడా జరుగుతుంది. రైట్ శ్రీనివాస్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.